Hey guys, welcome to the new vlog and I hope you all guys are doing great. Ouch! And today is the first day of our journey అన్నమాట. మనం ట్రావెలింగ్ ఫ్రమ్ టుడే మనం స్టార్ట్ చేయబోతున్నాం. జస్ట్ ఇప్పుడే పొద్దున్న మన జోసెఫ్ కూడా వచ్చాడు. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మన గణేష్ ఇక్కడ రెడీ అవుతున్నాడు. మొత్తం లగేజ్ ప్యాకింగ్ ఇదంతా ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్. హైలైట్ ఏంటంటే కరెక్ట్గా ట్రావెల్ స్టార్ట్ అయినప్పుడే ఓకే జలుబు ముందు నుంచి ఉంది కదా, ఇప్పుడు ఏంటంటే నాకు బ్యాక్ పెయిన్. గణేష్ బెడ్ కొంచెం లైక్ ఏంటంటే మ్యాట్రస్ కొంచెం ఫోమీగా ఉంటుంది అనమాట. సో దానివల్ల నడుము నొప్పి వచ్చింది. మొన్న లెగ్ వర్క్ కూడా చేశాను. ఓకే బేసికల్ ఏంటి, నేను ఎప్పుడు క్వాడ్స్ హ్యామ్స్ ట్రైన్ చేస్తాను, బట్ ఎప్పుడు అబ్డక్టర్స్ చేయను. అబ్డక్టర్స్ చేయడం వల్ల ఇప్పుడు కంప్లీట్లీ లెగ్స్ పెయిన్. సమంగా నడలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, నించోలేకపోతున్నాను. నాకు భయం అవుతుందిరా. ఇప్పుడు ట్రావెల్ ఉంది, పెద్ద పెద్ద అడ్వెంచర్లు చేయాలి. నాకు అసలే అర్థం కావట్లేదు. బట్ యా ఏదైనా సరే విషయాలకు మన గణేష్ షూ కలెక్షన్లోనే ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్నీకర్స్ ఈ ట్రిప్కి మనోడు తీసుకొస్తున్నాడు. ఐ షూర్ గణేష్? ఫైనల్లీ ద జర్నీ హ్యాస్ స్టార్టెడ్. మా లగేజ్లు అనమాట, క్యాబ్ కోసం వెయిటింగ్. జోసెఫ్ గడ్ చర్చ్కి వెళ్ళాడు, డైరెక్ట్గా ప్రేయర్ చేసుకుని బండి ఎక్కేస్తాడు. ఇయర్ ఫోన్స్ మర్చిపోయినరా, మొత్తం గ్యాస్ బండ్లే అయిపోయినా. యూ ఫర్గట్ యువర్ ఇయర్ ఫోన్స్? ఎస్. ఓ నో. మీరు ఉన్నారు కదా పాటలు పాడడానికి పక్కన. స్పీకర్ తెచ్చావా? కాలేదు. అదే తమ్మని చెప్పాను కదా. అరే ఏంటి ఇప్పుడు అన్నీ నువ్వు బాగా సర్దుకొని వచ్చేసావు, నేను ఇప్పుడే సర్దాను. నాకేంటి పక్కన గుర్తు చేయాలా ఏంటి మమ్మీ ఎవడీడు? వెళ్ళి ఆండ్రాయిడ్ వీడియోలు చూడడం కాదు, టీవీలోనే. బా ఆండ్రాయిడ్ కాదు బా. సో ఫైనల్లీ మేమైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. జోసెఫ్ గడ్ కూడా వచ్చేసాడు. నా ఈ హెల్త్తో వ్లాగులు ఎలా చేస్తాను, ట్రావెల్ ఎలా చేస్తాను, ఐ హ్యావ్ నో 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 ఐడియా. కరెక్ట్ నీ ఇస్తాను ప్లీజ్. మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. నాకు భయం అవుతుందిరా. ఓపిక లేదు, మాటలు రావట్లేదు, జలుబు ఉంది. ఏంటో ఏంటో అసలు ట్రిప్ అంటే ఒక కాన్సంట్రేషన్ లేదు. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ జోసెఫ్ లా ఉండాలి ఎప్పుడు. ఇప్పుడే ఎలక్ట్రోలైట్ జ్యూస్ ఒకటి తాగుతున్నాను, కొంచెం ఎనర్జీ గెయిన్ చేసుకోవడానికి. అయిపోతే వచ్చిన విషయం ఎనర్జీ వచ్చింది, ఫీలింగ్ బెటర్. సక్సెస్ఫుల్ ఎయిర్పోర్ట్లో లగేజ్ అయితే చెక్ ఇన్ చేసి వచ్చేసాం. ఇప్పుడైతే వీఆర్ హ్యావింగ్ సమ్ కాఫీ, కొంచెం వేడివేడిగా ఇక్కడ కాఫీ తాగేసి దెన్ మనం మన బోర్డింగ్ బస్సులు తీసుకొని ఎక్కేద్దాం. మై హెల్త్ ఇస్ ఫక్డ్ అప్. అంటే చాలా నీరసంగా ఉంది, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, జలుబు, గొంతు నొప్పి. ఐ డోంట్ నో హౌ దిస్ విల్ ఎండ్. నీట్గా 1-2 డేస్లో సెట్ అయిపోతాయి. హ్యాపీ, కొంచెం నేను కంఫర్టబుల్గా ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళకి ఎంజాయ్ చేయలేకపోతున్నాను నా హెల్త్ అప్సెట్ అవడం వల్ల. వీఆర్ హ్యావింగ్ అ బ్లాక్ కాఫీ. ఇప్పుడు నువ్వు కంటెంట్ ఉన్న తిండి గురించే మాట్లాడు, ట్రావెల్ చేసినట్లేదు. సో గైస్ ఇప్పుడైతే ట్రావెల్కి గణేష్ ప్రాడా గ్లాసెస్ పెట్టుకున్నాడు. ఏదైతే గ్లాస్ కనిపించట్లేదు ఆ గణేష్. ఆ బ్లాక్ కాఫీ తాగే కొంచెం ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు మంచిగా బ్లాక్ చేస్తాను. అదే రెస్ట్ తీసుకోవాలి జోసెఫ్. హెల్త్ అప్సెట్ అయినప్పుడు రెస్ట్ ఈజ్ మ్యాండేటరీ. రెస్ట్ తీసుకోవాలి కానీ రెస్ట్ అయ్యే జీవితం ఉన్నట్టు ఉండకూడదు. అదే నువ్వు స్టీమ్ డెక్ ఆడుకుంటాను. వీడు చెప్తున్నాను ఎక్కినప్పటి నుంచి దిగినంత వరకు స్టీమ్ డెక్ ఆడుతూనే ఉన్నాడు. ఇట్స్ మై థింగ్. స్లీపింగ్ ఇస్ మై థింగ్. బ్రెయిన్ యాక్టివ్ గా యు హావ్ యువర్ ఓన్ థింగ్స్, ఐ హావ్ మై ఓన్ థింగ్. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సో గైస్ వీ హ్యావ్ ల్యాండెడ్ ఇన్ కొచ్చి. ఇప్పుడు మనం డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోతున్నాం. సో గైస్ ఫైనల్లీ మనమైతే హోటల్కి వచ్చేసాం. అండ్ నౌ వీ హ్యావ్ టు చెక్ ఇన్. బాగున్నారు ముగ్గురు కెమెరా. 1 hour అయింది జర్నీ. ఎలా నీకు ఆకలేస్తుందా? తలనొప్పి కూడా వచ్చేసి ఇందాక హెల్త్ కొంచెం బాగుంది, సెట్ అయింది అనుకున్నానా, మళ్ళీ ఫీలింగ్ ఎ బిట్ వీక్. అమ్మా ఈ ట్రావెలింగ్లో ఈ హెల్త్ అప్సెట్ అవ్వడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు.
సో గైస్ దిస్ ఈజ్ అవర్ హోటల్ రూమ్. ఇక్కడ మంచిగా 2 బెడ్లు ఇచ్చారు, కానీ మేము 3 ఉన్నాం. ఇంకో బెడ్ అడిగి తెచ్చుకోవాలి. ఇక్కడ మంచిగా కూర్చోడానికి ఇది. నేను ఇక్కడ, జోసెఫ్ ఇక్కడ, రవి నువ్వు కింద. ఓకే, కింద కాట్ ఇస్తాడు, కంఫర్టబుల్గా పడుకో. బాలేనోడిని జాగ్రత్త చూసుకోక నీడు కింద పడుకోమంటున్నాడు వీడు. వర్క్ చేసుకుంటానికి టేబుల్, రెడీ అవ్వడానికి ఇది. వాష్రూమ్ చాలా బాగుంది. దట్ ఈస్ ఇనఫ్. నైస్. అసలు హోటల్కి వచ్చి ఫ్రెష్ అయ్యి అలా టెర్రస్ పైకి వచ్చాం. అండ్ ఇన్ దిస్ హోటల్ వీ హ్యావ్ స్విమ్మింగ్ పూల్ అండ్ జిమ్ ఆల్సో. ఇప్పుడు వద్దు కానీ మార్నింగ్ వెళ్దాం పూల్కి. కొంచెం జలుబు చేసింది ఆలోచిస్తున్నాను, బట్ మ్యాక్సిమం అయితే పూల్కి వెళ్తా. అండ్ జిమ్ కూడా ఉంది. ఇప్పుడైతే డిన్నర్కి వెళ్దాం. మంచిగా ఆకలేస్తుంది, మార్నింగ్ నుంచి అలా ట్రావెల్ చేస్తున్నాం కదా. సో మంచిగా డిన్నర్కి వెళ్ళి డిన్నర్ చేసేసి అప్పుడు ఇంకేదైనా ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్రెజెంట్ అయితే మేము మంచిగా డిన్నర్కి వచ్చాం. ఇక్కడ ఈ హోటల్ అంతా మంచి వింటేజ్ వైబ్స్ ఇస్తుంది. జస్ట్ సి అగైన్ ద రాంగ్ ప్లేస్. మేము గత 15 నిమిషాల నుంచి అంటే ఇక్కడ చాలా హోటల్స్, చాలా హాల్స్ ఉన్నాయి. మేము ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అర్థం కాక అలా చక్కర్లు కొడుతూ ఉన్నాం. బట్ యా, అంబియన్స్ ఇస్ గుడ్. డిన్నర్ బఫే ఉంది. సో మొత్తం అన్ని ఐటమ్స్ ఒక్కొక్కటి అలా వేసాను టేస్ట్ చేద్దాం అని చెప్పి. జోసెఫ్ దేనికి వెయిట్ చేస్తున్నావు నువ్వు? అలా డిన్నర్ చేసి ఇక్కడ మెరీన్ డ్రైవ్ అని ఉంది, అక్కడ బీచ్ ఉంటుందంట. సో డిన్నర్ చేసి మెరీన్ డ్రైవ్కి వచ్చాం. యాక్చువల్లీ మెరీన్ డ్రైవ్ అనేది నేను ముంబైలో ఉంటుందని విన్నాను, బట్ ఇక్కడ కూడా ఒకటి ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో. సో గైస్ దిస్ ఈజ్ ద మెరీన్ డ్రైవ్ అనమాట. ఇలా బీచ్ ఉంది, ఇక్కడంతా గట్లు ఉన్నాయి, జనాలు మంచిగా కూర్చొని నేచర్ ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ బాగా స్టింకింగ్గా ఉంది, మన వల్ల కాదు. ఇప్పుడైతే ఒక స్టోర్కి వచ్చాము. ఇక్కడ మొత్తం మసాలాలు, చాక్లెట్స్. ఇది పాల్పొడి ఫ్లేవర్ వస్తుంది. పాల్పొడి ఫ్లేవరా? అయితే నోటికి చెప్పేస్తున్నావు, తిన్నావు కదా నువ్వు. అది ఏంటిది? పాల్కోడి ఫ్లేవర్. అరే వీ హ్యావ్ అ కేరళ రిలేటివ్స్ రా. జోసఫ్ మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్. అదే ఏంట్రా ప్యాక్ చేస్తుంది. ఒక చిన్న శ్యామలా ఫీల్ వస్తుంది స్టోర్. గణేష్ గారు ట్రిప్లో ఏదో స్టెప్లు అయిపిస్తున్నాడు. కమాన్ చూడండి. కమాన్ రే, ఏం లేదురా. ఇగో ఫస్ట్ జస్ట్ వచ్చిన ట్రైన్. ఇగో బూమ్ షాకలక అంటే 3 సార్లు అంతే. మనోడికి ఇదో ఈ స్టెప్ వస్తుంది. ఓకే స్టార్ట్. అరే వచ్చా కొట్టేస్తున్నాడు. వేరే ఫస్ట్ రైట్ రా, ఫస్ట్ రైట్. ఓకే బూమ్, నేను మర్చిపోయాను. బూమ్ షకలక, మళ్ళీ బూమ్ షకలక, బూమ్ షక. అరే మనకు రావు. ఓకే గైస్, గణేష్ కొత్తగా డాన్స్ క్లాసులకు జాయిన్ అయ్యాడు. సో అందుకు ఈ స్టెప్లో నేర్పిస్తాడు అనమాట. దిస్ ఈస్ ద డే 1. హెల్త్ వల్ల చాలా చేయలేకపోయాను, బట్ హోప్ఫుల్లీ రేపటికి సెట్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా మంచిగా కంటెంట్ వ్లాగ్ చేద్దాం. బట్ యా, ఈ వీడియో ఇక్కడ దాకా చూసినట్టయితే గివ్ మీ థమ్స్ అప్. అండ్ మీకు ఇష్టమైన ఈ ట్రయో వ్లాగ్స్ వన్ లాస్ట్ టైం చూసుకోండి. జోసఫ్ మళ్ళీ ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు మనతో ఉంటాడో, అదే ఎప్పటి కప్పేస్తున్నాడు. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. దట్ ఇస్ ఆల్. లుక్ గుడ్ అండ్ ఫీల్ గుడ్. బై బై.